ఎక్కడ సన్ను సజ్జు నాకేం తెలుసు ఎక్కడికి పోయారో? బేవార్స్ గా తిరుగుతుంటారు. కంట్రోల్ చేయలే వాళ్ళని రాని వాళ్ళని ఇంటికి ఇవ్వాలి చెప్తా. కాళ్ళు చేతులు ఎరగకూడదా? అంకుల్ నమస్తే. అంకుల్ 2 బిస్కెట్లు 2 చిప్స్ ఇవ్వండి, 2 చాక్లెట్స్ కూడా ఇవ్వండి. అంకుల్ 2 బిస్కెట్స్ 2 చిప్స్ ఇంకా 2 చాక్లెట్ కలిపి మొత్తం 100 రూపాయలు. ముందు డబ్బులు ఇవ్వు, తర్వాత సరుకులు ఇస్తా. 100 రూపాయలా? ఇప్పుడు నేను డబ్బులు తీసుకోరాలేదు, సరుకులు ఇచ్చేయండి. డబ్బులు రేపు తీసుకోండి. బిడ్డ నీలాంటి వాళ్ళని చాలా మంది చూసా. ముందు డబ్బులు ఇవ్వు, తర్వాత సరుకులు ఇస్తా. అంకుల్ ఇవ్వండి ప్లీజ్. ప్లీజ్ అంకుల్, ప్లీజ్ ప్లీజ్ అంకుల్, ప్లీజ్ అంకుల్. ఏందే ముందు డబ్బులు తీసురా, సరుకులు ఇస్తాపో. పర్వాలేదు అంకుల్ ఇవ్వండి. షాప్ లో నుంచి బయటికి పో. నా దగ్గర 600 రూపాయలు ఉన్నాయి. నేను మీకు 600 ఇస్తే మీరు నాకు ఎంత ఇస్తారు? నువ్వు నాకు 600 రూపాయలు ఇస్తే 100 తీసుకుని మిగతా 500 ఇస్తాను. 500? 500 ఎప్పుడు ఇస్తారు? అరే ఇస్తాను. ఇస్తారు. ఎప్పుడు ఇస్తారు? అరే ఇస్తా అన్నాగా. మీ డబ్బులు అయితే గట్టియా, నా డబ్బులు ఏమి కావా? నాకు తెలియదు, ఇప్పుడే ఇవ్వండి. 600 నుంచి 100 రూపాయలు తీసుకుని లెక్క ముందు డబ్బులు ఇవ్వు. కన్ఫ్యూజ్ చేసేసావు. సరే సరే తీసుకో, 500 తీసుకో. నాకు సరుకులు వద్దు తమ్ముడు, పదా పదా పద. అరే అది నా మాట విను. 600 నుంచి 500 తీసుకుపోయాడు, సరుకులు కూడా తీసుకోలేదు. ఇంతకీ వాడు 600 రూపాయలు ఎప్పుడు ఇచ్చాడు? బక్రా తీసిపోయాడు. ఇంకా చాలా అదే పద తిందాం. ఆకలేస్తుంది, పద పద పద. చెప్పండి ఏం కావాలి? తినడానికి ఏముంది? మా రెస్టారెంట్ లో చపాతీ, పిజ్జా, బర్గర్, బిర్యానీ అన్నీ ఉంటాయి. మీకేం కావాలి? మా కోసం ఒక పిజ్జా, ఒక బర్గర్, ఒక చపాతీ, ఒక బిర్యానీ తీసుకోరా. ఓకే, ఒక పిజ్జా, ఒక బర్గర్, ఒక చపాతీ, ఒక బిర్యానీ. మొత్తం బిల్లు 1000 రూపాయలు. ముందు డబ్బులు ఇవ్వు. 1000 రూపాయలా? ఓకే నేను ఇస్తాను, ముందు తీసుకోరా. నా దగ్గర డబ్బులు చాలా ఉన్నాయి. సరే అయితే. మన దగ్గర 500 కాడ ఉన్నాయి. మనీ 1000 రూపాయలు ఎలా ఇస్తాం? నుంచి మాకు, నేను ఏదో ఒకటి చేస్తాను. ఏం చేద్దాం? మీ ఆర్డర్ ఒక పిజ్జా, ఒక బర్గర్, ఒక చపాతీ, ఒక బిర్యానీ. పిజ్జా, బర్గర్, చపాతీ, బిర్యానీ. ఏం సువాసన! ఇంకా తిందాం. టేస్ట్ ఎలా ఉంది? ఇంకా బిల్లు ఇవ్వు, 1000 రూపాయలు. ఇస్తాను. టేస్ట్ బాగుంది. ఇంకో పిజ్జా తెప్పిస్తాను. ఇంకో పిజ్జా తీసుకోరా. తెస్తాను. ఇదిగో తీసుకో. టేస్ట్ భలే ఉంది. ఈగ పిజ్జాలో ఈగ. దాన్ని పెడతారా? దాన్ని పెడతారా? పిజ్జాలో ఈగని వేసి ఈగ తమ్ముడు ఊసి నాకు వాంతులు వస్తున్నాయి. ఏంది నాకు వాంతులు వస్తున్నాయి. తమ్ముడు బయటకు వెళ్ళి చేసేస్తా. పారిపోయారా? బక్రాని చేసి ఫ్రీగా తినిపోయారు. ఏమైంది? ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎంజాయా? చదువులు ఏమి వద్దు మనకి. బేవాసు తిరగండి, బేవాసు తిరగండి. ఎప్పుడో నాకు కాలుద్ది, కాళ్ళు చేతులు ఎరగకూడదా? అరే వదిన గారు, రాండి రాండి కూర్చోండి. ఎదురింటి వదిన గారు వచ్చారు, వెళ్ళి టీ తీసుకురా. అరే అరే టీ వద్దు. వదిన గారు చెప్పండి, విషయం ఏంటి? అన్నయ్య గారు ఏం చెప్పను, నిన్న మా ఇంట్లో దొంగలు పడ్డారు. మళ్ళీ అలా జరగకుండా ఉండటానికి సెక్యూరిటీ గార్డ్ ని పెడదాం అనుకుంటున్నాం. మీ దృష్టిలో ఎవరైనా ఉంటే చెప్పండి. వదిన గారు మీరు కూడా. అంటే నన్ను పెట్టుకోండి సెక్యూరిటీగా. నేను గేట్ దగ్గర ఉంటాను, ఎవరిని లోపలికి రానిను.
అరే వద్దు నాన్న, నువ్వు ఇంకా చిన్నోడివి. నాన్న నేను డ్యూటీకి వెళ్తున్నాను. డ్యూటీ? ఏం డ్యూటీ? పిచ్చెక్కిందా? సరే నాన్న వెళ్తాను, నమస్తే. చన్ను ఇంటికి పో, మాకు అవసరం లేదు సెక్యూరిటీ గార్డ్. నేను సెక్యూరిటీ గార్డ్. డ్యూటీ ఇలా చేస్తాను, డ్యూటీ ఇలా చేస్తాను, డ్యూటీ ఎలా చేస్తాను. అరే ముయ్, పిచ్చెక్కిందా? పద ఇంటికి పద. వీడిని ఇంటికి తీసుకుపోండి, మాకు సెక్యూరిటీ గార్డ్ అవసరం లేదు. కోరా మెంటల్. పద తల్లి, ఇంట్లోకి వెళ్దాం. సరే అమ్మా. ఎక్కడికి పోయేది? ముందు నాకు చెప్పండి, మీరెవరు? అరే మెంటల్, ఇది నా ఇల్లు, నన్నే ఎవరని అడుగుతావా? మీ ఇల్లు అయితే నాకేంటి, అన్ని తెలుసుకోవాలి కదా. సరే చెప్పండి, మీ పేరేంటి? నా పేరు కాజల్. కజల్, పేరు బాగుంది. పెళ్ళైందా? పెళ్ళా? నాకు ఇంకా పెళ్లి కాలేదు. ఓకే, అవ్వలేదా? అయితే ఎంతమంది పిల్లలు? ఏమైనా తప్పుగా అడిగానా? మెంటల్లే.